శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ తరుణ్ అధ్యక్షతన జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంపై ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ మాట్లాడారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ తరుణ్ అధ్యక్షతన జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంపై ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ మాట్లాడుతూ జాతీయ కుష్టి నిర్మూలన కార్యక్రమం ఆధ్వర్యంలో చేపడుతున్న కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం డిసెంబర్ 2వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించబడుతుందని, నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రజలు ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు సహకరించాలని అన్నారు. ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులందరినీ పరిశీలించి కుటుంబంలో ఎవరికైనా శరీరం పైన స్పర్శ లేని ఎర్రని రాగి రంగు మచ్చలు, గోధుమ రంగు మచ్చలు గల కాళ్ళు చేతులలో తిమ్మిర్లు ఉన్నట్లయితే కుష్టి వ్యాధిగా అనుమానించి గుర్తించిన రోగికి బహుళ ఔషధ చికిత్సతో పూర్తిగా నయం చేయబడుతుందని అన్నారు. అనంతరం నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆసుపత్రిలో బెడ్స్ సౌకర్యం లేదని, సరిపడా మందులు అందడం లేదని, సిబ్బంది కొరతతో రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారని సత్య న్యూస్ డాక్టర్ తరుణ్ని ప్రశ్నించగా, ఆసుపత్రిలో రోజువారీగా రోగుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా మందులు సరిపడడం లేదని, ఇట్టి విషయాన్ని జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్, సిహెచ్ఓ ఏకనాథం, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రవీణ్, హెల్త్ అసిస్టెంట్ సీను, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. పంచుకున్నాను సార్. నాకు ఒక్కదానికి ఒక సైడ్ ఇచ్చారు సార్, వాళ్ళిద్దరు కలిసి ఒక సైడ్ ఇచ్చారు. చేస్తానే అది అయిపోయింది. అది చూసుకున్న తర్వాత ఫామ్ అయితే ఖచ్చితంగా మనకి రిపోర్టింగ్ అయితే విత్ ఇన్ 10 లోపు పిఎస్సికి అయితే రావాలి. సరేనా యూ ఆర్ ది హెడ్ ఆఫ్ ది యువర్ సబ్ సెంటర్. సరేనా, మీరు ఆప్షన్స్లో అయితే ఎవరు ఉండదు. మీకు ఒకవేళ పర్మిషన్ ఉంటుంది లెటర్ అన్న తీసుకోండి. అండ్ ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ అనిపిస్తే మాత్రం నెక్స్ట్ రోజు డబుల్ సర్వే చేసుకునేటట్టు చూసుకోండి వాళ్ళు. ఓకేనా, సరిపోతుంది. మీరు రిపోర్టింగ్ అయితే తీసుకొని హ్యావ్ టు ఫార్వర్డ్ ఇట్ బై 10:30. సరేనా, ఎందుకంటే మాకు డిస్ట్రిక్ట్ నుంచి మళ్ళీ కాల్స్ వస్తాయి, మళ్ళీ రిపోర్ట్ అని పెట్టలేము ఇంకా. సరేనా, ప్రతిసారి సరిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పోయినసారి ఏమైనా ఇబ్బందులు అయినాయా లెప్రసీ దాంట్లో? ఏం కాలే కదా సార్? యాక్చువల్గా చామలపల్లి, నేరులపల్లి పెద్ద విలేజెస్ వాళ్ళకి నర్సింగ్లో కూడా చేయడానికి ఇబ్బంది. నర్సింగ్లో కూడా లేదు, అది చేయాల్సిందే అన్నమాట. డేట్స్ ఎప్పటి నుంచి అని చెప్పారు లెప్రసీది? ఈ సోమవారం నుంచి 16వ తారీఖు దాకా కంటిన్యూషన్ డేట్స్ ఉంటాయి. మీకు చెప్తాను అంటే మండే మధ్యలో ఒక రోజు మీకు రెస్టింగ్ ఏమో ఉంటుంది డైలీ. కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ ఇల్లు మార్కింగ్ అయితే చేయాలి. చేసి ఎవ్రీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మాత్రం ఒక మెయిల్ వాలంటీర్ని పెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళల్లో వాళ్ళ పెట్టుకోండి. సరే నేను చెప్తున్నాను, డబ్బులు అనేది పెట్టుకోకండి. వాలంటీర్ అంటే ఏంటిది? డబ్బులు లేకుండా మొన్న దసరా హాలిడేస్కి వచ్చారు, వాళ్ళకి ఏంది వాలంటీర్ ప్రోగ్రామ్ అది. అట్లాంటి వాళ్ళని కూడా పెట్టుకోవాలి మీరు. నేను మాట్లాడతాను. సరేనా, స్కూల్ వెళ్ళడం కాదు, విలేజ్లో కూడా వాలంటీర్ వర్క్ నేను సర్టిఫికేషన్ వాళ్ళకి ఇవ్వాలి ఎవ్రీ ఇయర్. నేను వాలంటీర్ వర్క్ చేస్తున్నారా లేదా అని. ఫ్యూచర్లో వాళ్ళకి హెల్త్ అసిస్టెంట్ పోస్టులు, నర్సింగ్ పోస్టులు పడితే ఈ హెల్ప్ అవుతాయి వాళ్ళకి. సరేనా, హెల్ప్ చేస్తున్నట్టు వాలంటీర్ అంటే అదే. నేను ఎవరినో చేయమని చెప్పట్లేదు. స్కూళ్ళలో అయితే ఎవరెవరైతే పిల్లలు విల్లింగ్ ఉన్నారో మెడికల్. ప్రస్తుతం మనము నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ సార్తో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతము జాతీయ ఆరోగ్య కేంద్రం నుండి ఇక్కడ కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించడం పైన డిసెంబర్ 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఈ కార్యక్రమం పైన ఇక్కడ అవగాహన కల్పిస్తూ ఏ విధంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు గ్రామాలలో ఏ విధంగా వెళ్ళి వాళ్ళని గుర్తించాలనే కార్యక్రమం పైన ఇక్కడ అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనిపైన ఒకసారి మనం సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, నా పేరు డాక్టర్ తరుణ్, నాంపల్లి వైద్యాధికారిని అండి. అండ్ మనము ఈ నెక్స్ట్ మంత్ రాబోయే కుష్టి వ్యాధిలో లెప్రసీ డిటెక్షన్ క్యాంపెయిన్ చేయబోతున్నాము. అది 2వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా చేయబోతున్నాము. సో మెయిన్ ఇది చేయడము ఎందుకు ముఖ్యమంటే ఆ ఊర్లలో ఎండమిక్ రీజియన్స్లో ఉన్న కుష్టి వ్యాధుల వాళ్ళని
మనం గ్రహించాలి, కొత్తగా కనిపెట్టాలా. సో వాళ్ళని డిటెక్షన్ చేస్తే మాత్రం వేరే వాళ్ళకి సోకకుండా ఉంటుంది. సో 2వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఎవ్రీ ఆశా వరకు ఒక టీమ్ మెంబర్ లెక్క అన్ని విలేజెస్లో స్టార్ట్ చేపిస్తున్నామండి. సో ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 10 దాకా ఉంటుందండి సర్వే. ఎవ్రీ ఇంటికి వెళ్ళి మార్కింగ్ చేసుకొని ప్రతి ఇంట్లో ఎంతమంది అయితే అంతమంది ఉన్నారో చెకింగ్ చేసి వాళ్ళకి కుష్టి వ్యాధులు లైక్ 2 రకాలనే ఉంటాయి, పీబీ అని ఎంబీ అని. దాంట్లో టైప్స్ ఏమైనా ఉన్నాయా, సివియారిటీ పెరిగిందా, ఒకవేళ సస్పెక్టెడ్ కేసెస్ మన మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ సిస్టర్లు ఊర్లలో మేము ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం జరిగింది, డిస్ట్రిక్ట్లో కూడా తీసుకోవడం జరిగింది. మేము కూడా వాళ్ళని గ్రహించి సస్పెక్టెడ్ ఉన్న వాళ్ళని నాంపల్లి మండలానికి వచ్చి మా దగ్గర చూపించుకుంటారు. మేము ఇన్ కేసు నిజంగా డిటెక్టెడ్ అయి ఉంటే మాత్రం వాళ్ళ టెస్ట్ శాంప్లింగ్ని మాత్రం నల్గొండ డిస్ట్రిక్ట్ కన్నా హైదరాబాద్ కన్నా పంపించడం జరుగుతుందండి. సో ఇది మనం మెయిన్ చేసేది ఎందుకంటే మనకి 2026 and 27 కల్లా కుష్టి రోగం అనేది మొత్తంగా ఇండియా వైడ్గా మొత్తం నిర్మూలించేసేయాలి. సో దానికోసమని క్యాంపెయినింగ్ పెడుతున్నాము. ఎవ్రీ ఇయర్ స్టేట్ వైడ్ అండ్ సెంట్రల్ టీమ్ నుంచి 2 times పెడతారండి ఎవ్రీ సంవత్సరము. సో ఆల్రెడీ మనకి స్టార్టింగ్లో జరిగింది, ఇయర్ ఎండింగ్లో ఇప్పుడు జరగబోతుంది కొత్తగా. సార్ ఇప్పటివరకు ఏమన్నా మన మండలంలో అలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు ఏమైనా తెలిసింది సార్? అంటే ఉన్నాయండి, కాకపోతే అవి కొంచెం కాన్ఫిడెన్షియల్స్ ఉంటాయి కానీ బట్ ఉన్నారు. బట్ లైక్ ఈ కుష్టి వ్యాధి అనేది ఏంటంటే క్యూరబుల్ అండి. అది ఒక్కసారి వచ్చిందంటే విత్ ఇన్ మెడిసిన్స్ తోటి క్యూర్ చేయొచ్చు. అండ్ టీబీ అండ్ కుష్టి రోగం అనేది 2 క్యూరబుల్ అండి. సో విత్ ఇన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 6 నెలల నుంచి 9 నెలల వరకు చిన్నదైతే, పెద్దదైతే మాత్రం 12 నెలల నుంచి 18 నెలల లోపు మనం అరికట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వ్యాధిని ఎలా గుర్తిస్తారు సార్? మెయిన్ ఏంటంటే కుష్టి వ్యాధి ఉన్న ఫస్ట్ సూచనలు ఏంటంటే చర్మ మచ్చలు ఉంటాయండి, తెల్ల మచ్చలు. స్పర్శ లేని మచ్చలు మాత్రం కుష్టి వ్యాధి కిందికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ నరాలు పెరిఫెరల్ న్యూరోపతి అంటారు, దాన్ని ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పెరిఫెరల్ లైక్ అల్లర్ డ్యామేజ్ అవుతుంది, ఈ నరాల బలహీనత ఒకటి వస్తుంది, మచ్చలు వచ్చేస్తాయి. నెక్స్ట్ కురుపులు అవుతుంటాయి చెవులకి కళ్ళకి అనమాట. అలా వచ్చేసి వ్యాధి విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఏంటంటే క్లా హ్యాండ్స్ అని ఇట్లా నరాలు మెలుచుకుంటాయి అనమాట, ముడతపడిపోతుంటాయి. సో దాని నుంచి మనం గ్రహించవచ్చు. అండ్ ఇది ఏంటంటే అండి అంటువ్యాధి లైక్ ఓరల్ ఫీకల్ మ్యాటర్ వల్ల వస్తుంది, వాటర్ డ్రాప్లెట్స్ వల్ల కూడా రావచ్చు అండి. సో ఒకరికి వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఒక పక్కకి కమ్యూనిటీ బేస్డ్గా పెట్టేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అందించాలండి సోకకుండా. సో ఇది నయమయ్యే వ్యాధి కానీ దీనికోసం ఇబ్బంది పడాల్సినంతగా ఏం లేదండి. ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే క్యూరబుల్ అండి. ఇది అన్ని వ్యాధుల్లాగా ఎయిడ్స్ లాగా అట్లయితే కాదు, దీనికంటే మందు ఉంది. ఆ మందు కూడా విత్ ఇన్ 1 monthలో మనకి ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది అండి మెయిన్ అట్లా. సో ఇప్పుడు గ్రామాలలో మన ఆశా వర్కర్లు వెళ్ళినప్పుడు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా దీన్ని చూపించుకోవచ్చు. అట్లా దీనివల్ల ఇబ్బంది కలిగేదైతే ఏముండదండి. అందరు ఆశాస్ ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తారు, ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేస్తారు, వాళ్ళకి తెలుసు. సో ఎవ్రీ ఆశ ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఎంతమంది ఉంటారో అంతమందికి మొత్తం బాడీ హెడ్ నుంచి టో దాకా స్క్రీనింగ్ అయితే చేస్తారు ఖచ్చితంగా. అండ్ లేడీస్కి ఆశాస్ చేస్తారు, మెయిల్స్కి ఒక వాలంటీర్ అని వాళ్ళు సొంతంగా పెట్టుకుంటారు. వాళ్ళు మెయిల్ ఎవరైనా ఉన్నా కూడా మగవాళ్ళకి వాళ్ళు చెకింగ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడు మన పిహెచ్సిలో వచ్చేసి కొంతమంది ఎక్కువ రోగులుగా బాగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులే కావచ్చు, తర్వాత ఈ వాతావరణ పరిస్థితులే కావచ్చు, రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది సార్. ఈ రోగులకు అనుకూలంగా మనకి ఇక్కడ బెడ్స్ అనేవి, అదేవిధంగా తర్వాత మెడిసిన్ కూడా కొంత కొరత ఉన్నట్టుగా కూడా కొంత కనబడతా ఉంది సార్. దీనిపైన మనం చెప్పగలుగుతారా? అదే సార్, ఇప్పుడు నాంపల్లి మండలంలో ఏంటంటే సార్ ఈ వర్షాకాలం వచ్చిన చలికాలం వచ్చిన రోగుల సంఖ్య మామూలుగా ఉన్నదానికన్నా డబుల్ అవుతుందండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అందరు వ్యవసాయదారులు కాబట్టి కోతలు కోస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాడీ పెయిన్స్ కానీ ఆ డస్ట్ వల్ల ఎలర్జీస్, రైనైటిస్ అది రావడం సాధారణంగా ఉంటుంది. దానివల్ల జనాలు అనేవి పెరుగుతున్నారు, ఓపీ సంఖ్య. సో దాని తగ్గట్టు ఏంటంటే చాలామందికి జ్వరాలు ఉన్నప్పుడు మినిమమ్ మనము లైక్ ఫీవర్ అనేది ఒకవేళ టైఫాయిడ్ పాజిటివ్ వస్తే ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము. అది ఇవ్వాలంటే మినిమం 3 to 5 days ఉంటుందండి. సో నార్మల్ దానికి ఏంటంటే చాలా ఒకే రోజు ఒక 10 మంది వచ్చిన 6 వచ్చిన బెడ్స్ అనేవి 4 ఉన్నాయి మన దగ్గర, చిన్న పిహెచ్సి కాబట్టి. లైక్ దానికంటూ ఏంటంటే వెయిటింగ్ పీరియడ్లు ఉంటున్నారు. సో దానికంటూ మేము ఆల్రెడీ వినతి పత్రం కూడా ఇచ్చాము మా డిస్టిక్ ఆఫీసర్స్కి, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేమైనా ఉంటే చేంజ్ చేయమని. అండ్ ఇంకోటి మెడిసిన్స్ కూడా అండి కొంచెం షార్టేజ్ అయితే, ఇంజెక్షన్ సిరంజెస్ కూడా 3, 4, 4 months అవుతుంది. అది కూడా చెప్పాము, కానీ ఇండెంట్ పెడుతూనే ఉన్నారు కానీ అది మనకు వచ్చే ఫ్లోకి సరిపోవట్లేదు. మనకు 1 monthకి వచ్చే ఫ్లో ఏంటంటే విత్ ఇన్ 1 weekలోనే అయిపోతున్నాయండి. సో దాన్ని కూడా మేము రెక్టిఫై చేసుకొని మేము సొంతంగా లైక్ ఓన్ బిల్స్ పెట్టుకొని తెప్పించుకొని చేస్తున్నామండి. ప్రస్తుతానికైతే కొంచెం లైక్ అన్నీ మేనేజ్ అవుతున్నాయండి, బట్ విల్ టేక్ కేర్ అండి, చూస్తాం. సార్ మన దగ్గర కొంత సిబ్బంది కొరత కూడా ఉంది అని తెలిసింది, అది అవును సార్, అవునవును. సిబ్బంది కొరత అంటే అదే సార్, స్టాఫ్ ప్యాటర్న్ అనేది ప్రాపర్గా లేరు సార్ నాంపల్లిలో. సార్ మెయిన్ దానికి ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఇప్పుడు డాక్టర్ లైక్ రిక్రూట్మెంట్ అయింది సార్, ఈ వీక్లో వచ్చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఈ రాబోయే ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ రేపు ఉన్నాయి సార్, 30 నవంబర్కి. అది అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ వాళ్ళు కూడా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో ఈ 2 monthsలో అయితే రిక్రూట్ చేసేసుకొని వచ్చేద్దామని చెప్తున్నారు సార్ మేము అడిగితే. సో మ్యాక్సిమం ఈ 2 months లోపు అయితే అంతా ఈక్వల్ అయిపోతుంది సార్.
థ్యాంక్ యూ సార్. మీరు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు మీరు అందిస్తున్న మెరుగైన సేవలు ఇంకా బాగా అందించాలని చెప్పేసి మీరు ఇప్పుడు అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్కి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసే విధంగా చూడాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్. O2 స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్యనేష్.